యేసుప్రభు వారు యేసుక్రీస్తు ఖచ్చితంగా ప్రాణం పెట్టాడు, చనిపోయాడు తిరిగి లేచాడు, చనిపోయాడు తిరిగి లేచాడు. యోనా ఏం చేశాడు? చేప కడుపులో 3 రోజులు బ్రతికే ఉన్నాడు, బ్రతికే బయటపడతాడు. కానీ మీరు అంటున్నటువంటి లేఖనాల్లో అక్కడ తీసుకోవాల్సింది చనిపోతాడు, నేను చెప్తున్నాను, తిరిగి లేస్తాడు. నేను చెప్తున్నానండి. అక్కడ చెప్పింది చనిపోయే దాని గురించి చెప్పలా యేసుక్రీస్తు, టైం గురించి చెప్పాడు. టైం గురించి చెప్పాడు తప్ప అక్కడ మీరు చదవండి సార్, మీరు చెబితే వింటలేదు. మేము రోజు చదువుతున్నాం, అందుకే నేను తక్కువ చదువుతున్నా. అక్కడ చెప్పింది యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే డెత్ గురించి చెప్పాలి, అక్కడ టైం గురించి చెప్పాడు. మూడు రోజులు ఏ విధంగా అయితే ఆయన చేప గర్భంలో ఉన్నాడు, అలాగే 3వ రోజులు ఏ రకంగా ఉన్నాడు మరి యోనా? ఎవరు చనిపోయి ఉన్నాడా బతుకున్నాడా? నేను అడుగుతుంది అదే. ఆడ యేసుక్రీస్తు చెప్పింది మరణం గురించి చెప్పలా, మరణం గురించి చెప్పలా, టైం గురించి చెప్పాడు. అక్కడ కాలం మాత్రం 3 అన్నాడా, లేదా చనిపోయిన మాట అన్నాడా? డెత్ గురించి ఏమైనా ప్రస్తావించాడు అక్కడ యేసుక్రీస్తు? చూడండి, డెత్ గురించి నేను అనట్లేదు, టైం గురించి చెప్పాడు. అదే టైం ప్రకారం ఆయన చెప్పినట్టుగానే 3 రోజులు లేచాడు కదా, 3 రోజులు ఉన్నాడు కదా, సేమ్ అది ఏదైతే చెప్పాడో అదే జరిగింది. మరి ఇంక దాంట్లో మీరు తప్పుపడతారు. 3 రోజుల కాలమాన పరిస్థితులలో యేసుప్రభువు వారు చనిపోయారు అని అంటున్నారు మీరు. అవును, చనిపోయాడు. చావుని జయించి 3వ రోజు తిరిగి లేచారు అని అంటున్నారు. అవును, ఆ తర్వాత వెళ్ళిపోయారు. అవును. ఎక్కడుంది లేఖనం? ఇది ముందు కదా మత్తయి సువార్తలో రాసింది. చెప్పండి. ఆయన తిరిగి చావుని జయించిన వ్యక్తిగా చూపించాడు. అవును, ఇది నిజమని నమ్మొచ్చా సార్ లేఖనాన్ని? ఎందుకు నమ్మకూడదు చెప్పండి. ఆయన చనిపోయాడు, 3వ రోజు తిరిగి ఖచ్చితంగా చావుని జయించాడు. అవును. ఇప్పుడు మనం ఏ కాలంలో 2000 సంవత్సరానికి ఉన్నాం. అవును, 2000 సంవత్సరానికి ముందు కూడా ఒక కాలమాన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఆయన మత మార్పిడే చేసినట్టు కనిపించింది అనేది నా వాదన సార్. అది ఎక్కడా లేదు బైబుల్లో. నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను ఎక్కడ ఉందో చూపించమని. మీరు ఇంతవరకు చూపించలేకపోయారంటే మీరు చెప్పేది కరెక్ట్ కాదని అర్థం. ఆ లేఖనాలన్నీ అవే చెప్పినాయి సార్. ఎక్కడ చెప్పి చూపించండి అన్న. ఇప్పుడు కూడా ప్రజలు ఏం చెప్పారు? దేవుడు కుమారుడు యేసుక్రీస్తు మత మార్పిడి చేసినట్టుగా బైబుల్లో చూపించండి ఒకసారి. దానికి అర్థం అది కాదు సార్. యేసుక్రీస్తు మత మార్పిడి చేసినట్టుగా బైబుల్లో ఇతనే అని చెప్పుకొని తిరుగుతున్నాడు అనేది ఏంటి దాని అర్థం? అవును, దేవుని కుమారుడు అని చెప్తే మత మార్పిడి ఎలాగైతే? మరి ఇంకా మీరు నన్ను అది ఎలాగైతుందండి? నన్ను అమ్మండి అనేది మత మార్పిడి అయితే? యేసుప్రభువుల వారి డ్యూటీ ఏంటి? ఆయన పుట్టి తిరిగి మరణాన్ని జయించాడు, అవన్నీ ఒప్పుకుంటా. కానీ ఆయన మనసు మార్చుకోమన్నాడు యేసుక్రీస్తు. మనసు మార్చుకొని పాపం జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధిగా బ్రతకండి అని చెప్పాడు. మీరు దాన్ని నువ్వు అడిదిప్పిడి తిప్పి నువ్వు ఎన్నిసార్లు రూపంలో చెప్తే ఖచ్చితంగా నేను అదే చెబుతున్నా. ఖచ్చితంగా వారు వచ్చింది దేనికి? అవును, ఆయన నా ప్రాణం మీకోసం సమర్పిస్తా. అవును, ఎందుకు సమర్పించాడు? యేసుక్రీస్తు వచ్చింది మనకు నిత్య జీవం. పాపంలో ఉన్నాడు, అలా సృష్టించమని మనుషులు కోరుకున్నారా దేవుణ్ణి? ఎవరిని ఎలా సృష్టించమని? పాపంలోనే జన్మతః పాపం. సెక్స్ చేస్తేనే పుడతావు. సెక్స్ అనేది పాపం ఆయన దృష్టిలో. ఎవరు చెప్పారు? హిందూ మైథాలజీ ప్రకారం సెక్స్ చేస్తే పాపం అని ఎవరు చెప్పారు నీకు? జన్మతా పాపం ఏంటి? అది సెక్స్ చేస్తే పాపం అని మీరు ఎలా చెప్తారు? జన్మతా పాపం ఏంటి? సెక్స్ చేస్తే పాపం అని మీరు ఎలా చెప్తారండి? మీరు ఇందాక సెక్స్ పాపం అన్నారు కదా. నేను అన్నానా? అరే దేవుడు ఇట్లా చేస్తున్నాడు, శివుడు పలానా అతను చేస్తున్నాడు, సెక్స్ అనేది పాపం అని. సెక్స్ పాపం కాదండి, అక్రమంగా వ్యభిచారం చేయడం పాపం. అది ఎప్పుడు మీరు రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నారు. సెక్స్ చేయడం పాపం కాదు. సెక్స్ అనేది రాజ్యాంగాన్ని నీ జీవిత భాగస్వామితోటి నువ్వు చేసేది పాపం కాదు తప్ప. నువ్వు వ్యభిచారం చేసేది పాపం లేదు సార్. నువ్వు వ్యభిచారం నీ భార్య కాకుండా విచ్చలవిడిగా బయట రకరకాలుగా వ్యభిచారాలు చేయటం, లేకపోతే ఇంకో రకంగా అక్రమంగా నువ్వు చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా రాజ్యాంగం 100 సంవత్సరాల క్రితం లేదు. బైబిల్లో కూడా అదే చెప్తుంది. వాడు అక్రమ వ్యభిచారం చేయొద్దు అని రాజ్యాంగం చెప్పింది. బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు. అబ్రహాం అంతమందితో చేశాడు. ఎవరు? అబ్రహాం ఏం చేశాడు? సెక్స్ ఎందుకు చేశాడు? ఎంతమంది? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది చెప్పండి. అబ్రహాంకి ఎంతమంది? అబ్రహాం వ్యభిచారం ఏం చేయలేదే. ఎంతమంది పిల్లలు? ఎంతమంది పెళ్ళాలంటారు? ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన వ్యభిచారం చేయలేదు. ఎంతమంది పెళ్ళాలి సార్ అబ్రహాంకి? పెళ్ళాలని కాదు, దేవుడు పెళ్ళే చేసుకోలేదు. మరి ఆ మనుషులు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు? దేవుడు ఏంటంటే ఆయన అబ్రహాంకి ఎంతమంది పెళ్ళాలి సార్? అబ్రహాము, శారా, తర్వాత హాగరు, తర్వాత కెతురా అని చెప్పేసి వీళ్ళని చేసుకుంటాడు. సారా తర్వాత వచ్చిన ఆవిడెవరు? కెతురా. ఎక్కడి నుంచి వచ్చిందామా? ఎక్కడి నుంచి వచ్చేది? పెళ్లి కాకుండానే అబ్రహాంకి డైరెక్ట్ పెళ్ళమా ఇంకొకరు పెళ్ళమా? భార్య చనిపోయిన తర్వాత, శారా చనిపోయిన తర్వాత కెతురాని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు సార్ అమ్మా? ఎవరైంది అమ్మా? వీళ్ళ సారా వాళ్ళ సిస్టరా? ఎవరు? కాదు, ఆవిడ వేరే. చుట్టాలలో చేసుకున్నా ఆవిడ వేరే. మూడో ఆవిడ ఎవరు? మూడో ఆవిడ కెతురా అని చెబుతుంది. హాగరు అనేటువంటి ఆవిడ. ఆవిడ ఉన్నప్పుడు థర్డ్ ఆవిడ వచ్చింది. హాగరు అనేటువంటి ఆవిడ. ఫస్ట్ ఆవిడ సారా చనిపోయినప్పుడు మీరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడారు, లేఖనాల ప్రకారంగా మాట్లాడి
రాజ్యాంగం ఏంది? రాజ్యాంగం ఏంటి? ఒక పిల్ల ఉన్నప్పుడు ఇంకో దాన్ని చేసుకోవద్దు, లేదు ఒక పిల్ల ఉన్నప్పుడు ఇంకొకరితో సెక్స్ చేయడం తప్పు. ఇదంతా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అనొచ్చు. మరి బైబిల్లో యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మరి యేసుప్రభు పెళ్ళే చేసుకోలేరు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? నీ భార్య ఉన్నాగా నువ్వు భార్యను విడిచిపెట్టి ఇంకో. నేను అదే అన్నా సార్, మనుషులు ఆలోచించే విధానంలో సెక్స్ తప్పు, అది రాజ్యాంగం తెలిసినటువంటి మానవ సెక్స్ తప్పు అనేది చెప్తున్నారు. నీ జీవిత భాగస్వామితో చేసే తప్పు కాదు. నువ్వు వ్యభిచారం చేస్తే తప్పు. అది వ్యభిచారం చేయలేదు. వ్యభిచారం అని అంటే నువ్వు బయట ఎంతమంది అయినా తిరుగుతావు, అది అంత వ్యభిచారం కింద. రాజ్యాంగం కాదు, దేవుడు కూడా అదే చెప్పాడు బైబిల్లో దేవుడు అదే చెప్పాడు, నువ్వు వ్యభిచరించవద్దు, వ్యభిచరించిన వాళ్ళు రాళ్లతో కొట్టి సంపాదన బైబిల్లో. వ్యభిచారం చేయొద్దు అంటే ఏంటో అంతే చెప్తానండి. ఎగ్జాంపుల్ కూడా ఎగ్జాంపుల్ కూడా చెబుతా. వ్యభిచారం వలన పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆమెతోడు చెబుతాడు, నువ్వు ఇంకా వ్యభిచారం చేయొద్దు, నువ్వు పాపం చేయొద్దు అని చెప్తాడు. వ్యభిచారాన్ని పాపంతో చెప్పాడు యేసుక్రీస్తు. బైబిల్లో స్పష్టంగా ఉంది. మీరు రాజ్యాంగం ప్రకారం అంటారేంది? బైబిల్ ప్రకారం తప్పది. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, చేసుకోకుండా వేషిలా తిరుగుతుంది, అలా చేయటం తప్పు అని చెప్తాడు. ఎలా చేయటం తప్పు అని చెప్తాడు? వ్యభిచారం చేస్తుంది, పెళ్లి చేసుకోకుండా జరుగుతుంది అందరితోని బైబిల్లో. వ్యభిచారం అంటే ఇంకా అంతే కదా, పెళ్లి లేకుండానే ఆవిడ ఆ విధంగానే తిరుగుతా ఉంది. అయితే ఆవిడ పట్టుకొచ్చారు కొంతమంది. సువార్తలోనే ఉంటది ఇది కూడా. అది ఎప్పుడు 2000 సంవత్సరానికి ఇక్కడ ఆల్రెడీ ట్రేడ్ అనేది సరిపోయింది, అంటే బిజినెస్ అనేది జరిగిపోయింది. అప్పుడు కూడా ఒక రాజ్యాంగం నడిచిపోయింది. నేను మాట్లాడుతుంది మైథాలజీ స్టోరీలో ఒక 7000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు, 30,000 సంవత్సరాల క్రితం మీరు మాట్లాడుతున్న సెక్స్ తప్పు కాదు. మీకు సామర్థ్యం ఉండుంటే దాని గురించి, ఆ లేఖనాల గురించి నేను రేపు మాట్లాడతా. సెక్స్ అనేది తప్పు అని దీంట్లో చూపిండి నాకు. ఇప్పుడు మీరే చెప్పారుగా, ఏమని చెప్పాను? ఆమె వ్యభిచారం చేస్తుంటే తప్పు, రేపటి నుంచి చేయొద్దు అని చెప్పి. వ్యభిచారం వేరు, సెక్స్ వేరండి. అది కూడా తెలియదా మీకు? అరే వ్యభిచారానికి సెక్స్ తేడా ఏంటంటే, మీకు అక్రమ సంబంధాలు తప్పండి. చెప్పానండి, నీ భార్యతోటి నువ్వు సెక్స్ చేసేది, వినండి మిమ్మల్ని నీ భార్యతోటి మీరు సెక్స్ చేసేది క్రమం, అది అక్రమం కాదు, అది వ్యభిచారం కాదు, అది తప్పు కాదు. బైబిల్ ఎక్కడ కూడా దాన్ని ఖండించాల. ఒకటే వినండి చదువుతాను. పెళ్లి ఎందుకు చేసుకోలేదు చెప్పండి? అవును, ఎందుకు చేసుకోవాలి? చేసుకోవాలి ఉద్దేశం ఏంటి? ఆయన పుట్టే ఉద్దేశం ఏంటి? అవునండి, ఆయన పెళ్లి చేసుకోవడానికి చదువుతున్నా. యేసుక్రీస్తు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చింది పెళ్లి చేసుకోవడానికో పిల్లల్ని కంటానికో కాదు వచ్చింది. ఆయన వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఆయన ప్రాణం పెట్టాలి. ఇక్కడ సర్వ మానవాళి యొక్క పాపాలు పోవాలి అని అంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాలి, రక్తం చిందించాలి. దాని ద్వారా వినండి, ఆయన రక్తం చిందించబడితేనే ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ. అందుకోసం ఆయన భూమి మీదకి వచ్చాడు, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అంతే తప్ప పెళ్లిళ్ళు చేసుకోవడానికి లేదా ఒకళ్ళు 10 మంది 20 మందిని పెళ్లి ఎందుకు చేశాడు? ప్రవచనాలు ఎందుకు చేశాడు? ప్రవచనాలు సూచక్రియలు కానీ దీనికి సంబంధం ఏముంది? చేస్తాడు ఆయన, దేవుడు కాబట్టి. ఇలా బతకండి, ఇలా బతకకూడదు అని చెప్పడానికే కదా ఆయన వచ్చింది. అవునా కదా? అది ఒకటే కాదు, ఇప్పుడు నేను చదివి చూపించాను కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం. సరే నేను మళ్ళీ చదువుతానండి, మీరు ఇంటర్లేదు, మళ్ళీ చదువుతానండి ఒకసారి. మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మళ్ళీ చదివి వినిపిస్తాను. సార్ అసలు జన్మత పాపం అంటే ఏంటి సార్ మీ దృష్టిలో? ఇది చెప్పినా చదువుతాను మీకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరనే, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఒక్క నిమిషం సార్, ఆ లేఖనాలు అక్కడే ఆగండి. మీరు చదవ చెప్పండి, ఆ లేఖనం మళ్ళీ చదవండి అంటున్నాను. వినండి. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, తండ్రి అంటే పైన యెహోవా దేవుడు, యెహోవా అయినా ప్రభు అయినా పరిశుద్ధాత్మ ఒకటే అనుకుందాము. మీరు అనుకుంటే కుదరదు అట్లాగా, బైబిల్ వ్యతిరేకంగా చెప్తుంది సార్. అది బైబిల్ మీరు అనుకుంటే కుదరదు. పరిశుద్ధాత్మ 15 చదువుతున్నా. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఆ లేఖనానికి అర్థం చెప్పండి సార్. చెబుతున్నానండి. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. మీరు ఎంతసేపు కిందికి వెళ్ళి నా వల్లనే మీరు అందరు బతుకుతారని చెప్తారు, కానీ ఇక్కడ గొర్రెలు నన్ను మీరు ఎలాగ ఎరుగుదురో మిమ్మల్ని నేను అలా ఎరుగుదును అని అంటాను. అంటే తండ్రి నన్ను ఎలాగ ఎరుగుతాడో నేను తండ్రిని ఎలాగ ఎరుగుతానో అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి. అంటే నా గొర్రెలు అంటే ఎవరు? నన్ను గొర్రెలు ప్రజలంతా కదా. అవును, ఆయన విశ్వసించినటువంటి వాళ్ళంతా కూడా ఆయన్ని గుర్తిస్తారు, ఆయన ఎరుగుతారు. అలాగే నేను కూడా మిమ్మల్ని గుర్తిస్తున్నా, నేను కూడా మిమ్మల్ని ఎరుగుదును. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ అంటే ఆయన
ఆయన క్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా, అంటే ప్రజలందరూ ఎరుగుదురని. క్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళే. నా గొర్రెలు నన్ను ఎరిగిన వాళ్ళు అంటున్నాడు కదా, ఎరగని వాళ్ళు ఒక గుంపు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కదా చెప్తుంది వినండి అక్కడ. ఎరిగిన వాళ్ళు ఏమంటున్నారు మళ్ళీ మంచిది చదవండి సార్ ఆ లేఖనం. అది నన్ను ఎరిగినటువంటి వాళ్ళని, తండ్రి ఎలా నన్ను ఎరిగిన వాళ్ళని నేను ఎరుగుతాను. నా తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగునో, దాని తర్వాత నా గొర్రెలు నన్ను ఎలాగ ఎరుగునో నేను కూడా వాటిని అలాగ ఎరుగుతాను అంటున్నాడు. అంటే ఏంది? మనం పురం ఉంది సార్ అడా, మనం పురం అంటే క్రిస్టియన్స్ వాళ్ళు ఈయన ఒకటిగా చెప్తున్నాడు. మతం ఉంది అక్కడ. దేవుని గుర్తించినటువంటి వాళ్ళు, గుర్తించినటువంటి వాళ్ళు రెండు వర్గాలు ఉన్నారు, వాళ్ళ గురించి చెబుతున్నాడు ఇక్కడ. తర్వాత చూడండి, తర్వాత నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనైనా నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడనూ నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. అంటే ఏంది? చదువుతాను. ఈ మాటను బట్టి యూదుల్లో మరలా భేదం పుట్టాను. వారిలో ఇప్పుడు రైట్, యూదులు ఎవరు సార్ ఇక్కడ? యూదులు ఎవరు చెప్పాను కదా, యూదులు అంటే ఎవరయ్యా అంటే పాత నిబంధనను అనుసరించేటటువంటి వాళ్ళు, అలాగే యాకోబు నుంచి వచ్చినటువంటి సంతానం అంతా కూడా అందరూ యూదులే. యూదుల్లోనే కొంతమంది క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది యూదులు ఉన్నారు. లేదు వాళ్ళు క్రీస్తుని ఎరగకుండా పాత నిబంధన మాత్రం ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు కొంతమంది యూదులు ఉన్నారు. వాళ్ళు యూదుల్లో 2 రకాలు ఉన్నారు, ఒకళ్ళ క్రైస్తవులు, ఒకళ్ళేమో ఇక వాళ్ళు క్రైస్తవులు కానటువంటి వాళ్ళు. సరే, ఇలా 2 రకాలు ఉన్నారు. అది క్లారిటీ తీసుకోండి మీరు. కాసేపు ప్రశాంతంగా నాకు ఒక విషయం చెప్పండి, అడగండి. బైబిల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా? నేను గొప్పదా లేకపోతే ఇంకోటి అనేది అట్లా చెప్పడం తప్పు అయిద్దండి. అది భయపడడం ఏముంది సార్, ప్రాణం పోతే అది ఇప్పుడు బైబిల్ గొప్పదా ఖురాన్ అంటే నా నమ్మకంలో బైబిలే గొప్పది. ఖురాన్ ఎందుకు కాదో చెప్పండి. నేను చెప్తున్నాను, బైబిల్ రాసినటువంటి 600 సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడింది కాబట్టి నేను దాన్ని విశ్వసించట్లేదు. నేను కేవలం బైబిల్ మాత్రం విశ్వసిస్తాను, బైబిల్ ముందుంది కాబట్టి. ఖురాన్ ఎట్లా సృష్టించారు అని అంటే నేను దాని గురించి పట్టించుకోను, నాకు అనవసరం అది. అదేం సార్ ఎంతసేపు మీరు అదే నేను చెబుతుంది. నేను ఎందుకు నేను పట్టించుకోనంటే ముందు రాయబడింది బైబిల్లో ఉన్నటువంటి విషయాలే ఖురాన్లో కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే వేదాలు మీకంటే ముందు రాసినాయి. ఎవరు చెప్పారు? ఎవిడెన్స్ ఇవ్వండి, తీయండి. వేదాలు ముందు రాసిన తీయండి. అసలు మీరు ఏమన్నా రామాయణం ఎప్పుడు రాశారు? చెప్పండి, ఎప్పుడు రాశారు? రామాయణం ఎప్పుడు రాశారు తెలియదు. నేను 7,000 సంవత్సరాల క్రితం అనే మాట ఎప్పుడు రాశారు సార్? మొన్న రాశారా? నేను అన్నానా అనలేదు? ముందు క్లారిటీ ఉంది. అనలేదు కాదు, వీక్షకులు తెలియాలి. నేను అన్నానా అనలేదు? వాళ్ళ పొరపాటు మర్చిపోయాను. పెత్తనం ఏమో అనిపించుకోరు సార్. రామాయణం ఎన్ని సంవత్సరాల పురాతన చరిత్రకారుడిగా వాటన్నిటి గురించి నేను మాట్లాడతా. రామాయణం 7,000 సంవత్సరాల క్రితం రాశారని నేను అన్నానా అనలేదు? ముందు చెప్పండి. నేను అనలేదు, రాదు. ఎప్పుడు రాశారో చెప్పండి. మీరు అనలేదనే మాట ఒప్పుకుంటే ఓకే, నేను అనలేదు ఆ మాట. తర్వాత రామాయణం ఏ లిపిలో రాశారండి? ఏ లిపిలో రాశారు? ఎప్పుడు రాశారో చెప్పండి. అది నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ లిపిలో రాశారు? బైబిల్ హిబ్రూలో రాశారు. మరి ఇప్పుడు అంటే మీరు చదువుతుంది తెలుగు. అట్లా కదండి, మీరు ఇక ఏ భాషలో రాశారు క్వశ్చన్ వేసుకుంటా పోతే ఇంకా అట్లాగే వెళ్ళిపోద్ది, ఆన్సర్ రాదు. లేదు సార్, మీరు ఎప్పుడు రాశారని అడిగారు నన్ను. రామాయణం ఎప్పుడు రాశారు? మీరు చదివిన లేఖనాల ప్రకారం రామాయణం చదివాను అని అన్నారు. అవును. రామాయణం ఎప్పుడు రాయబడింది అని నేను అడిగాను. మీరు నన్ను రివర్స్ అడిగితే ఎట్లా సార్? ఎప్పుడు రాశారని అంటున్నారు. నేను మత ప్రచారం చేస్తున్నానా, మీరు చేస్తున్నారా? ఎవరు చేయట్లా, నేనేం చేయట్లా మత ప్రచారం. సరే, నేను మత ప్రచారం సండే రోజు నేను వస్తాను మీ చర్చికి. రండి, అక్కడ మతం ఖచ్చితంగా రండి. జరగకపోతే అప్పుడు చెప్తాం. రండి, మత ప్రచారం దాంట్లో ఎందుకు సార్ అట్లా మత ప్రచారం చేయనండి నేను. సరే, ఏదైనా మీరు ఒక పాస్టరా? నేను పాస్టర్ గారిని కాదు, నేను మత ప్రచారం పాస్టర్ అని రాస్తున్నారు. శివరావు పాస్టర్ ఎవరు రాశారు? అందరు రాస్తున్నారు. మీ దాంట్లో కూడా పాస్టర్ అని రాస్తున్నారు. మీ కామెంట్లో అలా పెడుతున్నారు, అది నా తప్పు కాదు కదా. మీరు ఎవరు మరి? తెలియక ఎవరు రాసుకోవచ్చు. మిమ్మల్ని ఏమనాలి? పాస్టర్ అనాలి? నేను పాస్టర్ గారిని కాదు, ఏమనాలి? నేను యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటా, అంతవరకే. దాన్ని ఒప్పుకోవడానికి కూడా భయపడతాను. ఒప్పుకునేది ఏముంది? నేను పాస్టర్ అంటారు కదా. పాస్టర్ అంటే కాపరి అండి. మీరు కాపరి కాదు. నేను కాపరిని కాదు. కాపరి ఆయనకు ఒక చర్చి ఉంటుంది, కొంతమంది విశ్వాసులు ఉంటారు, ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. మీరు పాస్టర్ కాదు. నేను పాస్టర్ గారిని కాదని చెప్పే కదా. మీరు ఇప్పుడు బాప్తిజం ఇవ్వరు ఎవరికి? నేనేమను, మీరు ఎవరికి లేఖనాలు చెప్పరు. నేను చెప్తాను, బైబిల్ వాలంటరీగా చెప్తారు. నేను బైబిల్ పాస్టర్ అని ఒక సింబల్ పెట్టుకోకుండా వాలంటరీగా చెప్తాను. నేను బైబిల్లో ఏముందో దాని గురించి చెప్తాను, సోషల్ మీడియా వేదికగా చెప్తాను. నేను బైబిల్ని ప్రచారం చేస్తున్నారని చెప్తాను, అందులో ఉన్న విషయాలు చెప్తాను. అంటే మీరు గ్రంథాలను చదువుతారు కాబట్టి అవును, మిమ్మల్ని అడగాలి నేను. అవును, అడగండి. రామాయణం ఎన్ని వేల సంవత్సరాల పురాతనమైనది, మీరు చదివిన దాని ప్రకారం చెప్పండి. చెప్తాను. రామాయణం అనేది సంస్కృత
భాషలో దేవనాగరి లిపిలో రాయబడింది. రైట్. మహాభారతం ఎప్పుడు జరిగింది సార్? చెప్తాను. రామాయణం అన్నారు, మళ్ళీ మహాభారతంలో వేరు. సరే, రామాయణం గురించి ఫస్ట్. ముందు రామాయణం కాబట్టి అక్కడి నుంచి వద్దాం మనం. రామాయణం ఎప్పుడు జరిగింది సార్? ఎన్ని వేల సంవత్సరాల క్రితం మీకు అనిపించింది? నేను ఒకసారి చదివి అందులో యాక్చువల్ అయితే గూగుల్ 2 విధాలుగా చెప్తుంది సార్. గూగుల్ అవసరం లేదు, నేను గూగుల్కి వెళ్ళను, మీరు వెళ్తారు గూగుల్కి. రామాయణంలో రాసు రామాయణంలోనే ఉన్న దాన్ని తీసుకొని చెప్తాను నేను. మీరు రామాయణం గూగుల్కి ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. ఓకే. వాల్మీకి రామాయణం, అయోధ్యకాండ 109వ అధ్యాయం 34వ శ్లోకం అక్కడ ఉన్నదంటే నేను ఒకటి చదివి వినిపిస్తాను. బుద్ధుడు చోరుని వంటి వాడు, అతడు నాస్తికుడని తెలుసుకొనుము. అందుచే అతడు ప్రజలకు శంకాపాత్రుడు, పండితుడు, ఎన్నడను నాస్తికునితో సంబంధము ఉంచుకొనరాదు. ఎవరితో చెప్తున్నారు ఈ లేఖనం? ఈ లేఖనం ఎవరితో చెప్తున్నట్టుంది? ఇది రాముడు చెప్తున్నాడు. రాముడు చెబుతున్నటువంటి మాట. బుద్ధుడు చోరుని వంటివాడు. బుద్ధుడు చోరుని వంటివాడు అంటే దొంగ. బుద్ధుడు దొంగ అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత అతడు నాస్తికుడు అని తెలుసుకున్నాము. బుద్ధుడు నాస్తికుడు. ఇప్పుడు బుద్ధిజం బుద్ధుడు ఆ బుద్ధుడే కదా మీరు చెప్పారు? అతని గురించే రాసింది దాంట్లో. మరి రామాయణం ఎప్పుడు రాశారని మీరు అంటున్నారు కదా. రామాయణంలో బుద్ధుడి ప్రస్తావన ఉంది కదా, మరి ఎప్పుడు రాశారు అనుకోవచ్చు, దీన్ని మీరే చెప్పండి. బుద్ధుడికి అర్థం మీరు అంటున్నాడు అంటే ఈ బుద్ధ గురించి చెప్తున్నారు. ఏ బుద్ధుడి గురించి? మీరు ఇప్పుడు చెప్తున్న బుద్ధిజం గురించి పుట్టినటువంటి బుద్ధుడు గురించి. బుద్ధుడు అని స్పష్టంగా రాసి ఉంది అక్కడ. బుద్ధుడి కాలమాన పరిస్థితి ఏంటి అప్పటికి? ఎన్ని ఇయర్స్? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం. 5000 సంవత్సరాల పురాణం సార్ బుద్ధిజము. అట్లాంటి అది కూడా టాలీ అవ్వదు. చూడండి, హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ బుద్ధి? బుద్ధుడు ఎప్పటి నుంచి ఉన్నాడు మీరు చెప్పండి. బుద్ధుడు పుట్టిన కాలమాన పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం. బుద్ధుడు 5000 సంవత్సరాల క్రితం పుట్టాడా? వీర్యం అంటారు. వీర్యానికి అర్థం వేరు, 5 రకాలుగా రాసి ఉంటుంది. మీరు అంటున్నటువంటి స్పర్మ్ అంటారు. అట్లా బుద్ధుడికి అర్థం అదా అని సందర్భానికి సరిపోవాలా. మీరు చెప్పింది కరెక్టే. ఒక పదం తేడా ఆ బుద్ధుడా అది కూడా చెబుతున్నాను నేను. ఆ బుద్ధుడే మీరు అన్నది ఇందాక. అర్థాలు చాలా ఉంటాయి, సంస్కృతం పదాల అర్థాలు చాలా ఉంటాయి. బుద్ధుడు అంటే తెలివి గలవాడై ఉండొచ్చు కదా. నేను చెప్తున్నా వినండి, అర్థాలు చెప్తున్నా. అదే మీరు ఇప్పుడు తెలుగులో చదివారు. చెప్పనీరు, నాకు తెలుసు. నేను తెలుసు సార్. మీరు చెప్పండి సార్, నేను కూర్చుంటా. ఎందుకు లేదు సార్, మీరు చదువుతుంది తెలుగు. మీరు చెప్పండి సార్, చెప్పండి. మీరు సాంస్క్రిట్ లో చదవండి సార్. అదే వాడు. యదాహి చోరః నా తదాహి బుద్ధ. యదాహి చోరః నా తదాహి బుద్ధ. తదాహి బుద్ధ అంటే ఇప్పుడు చెప్పండి. బుద్ధుడిని పోలిన వాడని అక్కడ అంటున్నారు తెలుగులో. ఎక్కడ బుద్ధుని పోలిన వాడని ఎక్కడ ఉంది? ఇది రాసింది ఎవరో తెలుసా? పుల్లెల శ్రీరామచంద్రుడు. పుల్లెల శ్రీరామచంద్రుడు అంటే ఎవరో తెలుసా మీకు? రాముడు అన్నారు. కాదు, రాముడు కాదండి. పుల్లెల శ్రీరామచంద్రుడు అంటే రాముడు ఎందుకు కాదు? రాముడు రాశాడేంది రామాయణం అంటే? మీరు ఒప్పుకుంటున్నారా రాముడు రామాయణాన్ని రాసి? వాల్మీకి కాదని మీరు అంటారు. వాల్మీకి కాదు, మీరు చెబుతున్నారు కదా. మీరు చెప్పింది వాల్మీకి. రాముడు అంటున్నారు కదా. పుల్లెల శ్రీరామచంద్రుడు ఎవరో తెలుసా అంటే రాముడు అంటున్నారు కదా మీరు. అంటే ఇప్పుడు ఇది రాసి ఇది అనువాదం చేసింది రాముడు అనుకుంటున్నారా మీరు? దానివల్ల మీ డిబేటే కాదు సార్. కాదు సార్, మరి వాడికి అర్థమే అది అర్థం తగలకూడదు. మరి ఇక్కడ ఇది రాసినటువంటి నేను ఎవరి దగ్గర తీసుకున్నానంటే పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం తీసుకున్నాను. ఈయన ఎవరయ్యానంటే సంస్కృత పండితుడు. ఈయన సంస్కృతంలోనే కొన్ని గ్రంథాలు రాశాడు.